కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి వాళ్ళ అగ్రనేత రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేదా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే నిజమే కావచ్చు అని అనిపిస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎప్పుడు పిఎంని కలిసినా కూడా ఆయనతో పాటు ఖుద్దు కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎందుకంటున్నామంటే రేవంత్ రెడ్డి వేరే పార్టీ నుంచి వచ్చిండు కదా, టీడీపీ నుంచి వచ్చిండు కాబట్టి ఆయన నరేంద్ర మోడీని కలిసినప్పుడు ఆయన ఏం మాట్లాడతాడు, వేరే విషయాలు మాట్లాడుకుంటాడేమో అనే అనుమానాలు వాళ్ళ హైకమాండ్కి ఉన్నాయట. అందుకే ఎప్పుడు నరేంద్ర మోడీని కలిసినా కూడా ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి అంటే ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళను ఒకరిని కూడా వెంట పంపిస్తున్నారు అనేటువంటి గుసగుసలు కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్నాయి. గతంలో ఆయన నరేంద్ర మోడీని కలిసినప్పుడు బట్టి విక్రమార్క ఉన్నాడు, అక్కడ బట్టి విక్రమార్కను వెంట పెట్టుకుని పోయిండు. ఇవాళ ఆయన నరేంద్ర మోడీని కలుస్తాడు అని అంటున్నారు. ఇవాళ కూడా మంత్రి శ్రీధర్ బాబును ఆయన వెంట పంపించిండు అని చెప్తున్నారు. ఎందుకంటే నిన్న ఆయన ఢిల్లీకి పోయినప్పుడు ఆయన వెంట మంత్రి శ్రీధర్ బాబు కూడా పోయిండు. శ్రీధర్ బాబుకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖకి సంబంధించిన కొన్ని ఇష్యూస్ మాట్లాడేది ఉంది అని పైకి చెప్తున్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డిని నమ్మకనే ఆయనతో పాటు ఎప్పుడు మోడీని కలిసినా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి ఉన్నటువంటి నాయకులను రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి వెంట పంపిస్తున్నాడు మోడీ దగ్గరికి అనేటువంటి ఒక ప్రచారం కూడా కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తుంది.